జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బీహార్లో ఎన్నికల సంగ్రామం అయితే మొదలైపోయింది. బీహార్ ఎన్నికలు వచ్చే నెల 6వ తారీఖున అలాగే 11వ తారీఖున 2 విడతలుగా జరగనున్నాయన్నమాట. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేసి నవంబర్ 14వ తేదీన అయితే రానున్నది. అయితే బీహార్లో ఎన్నికలు కేవలం 2 ఫేజుల్లో జరగడం ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కూడా తెలిసినే కదా, బీహార్ అంటేనే గూండారాజ్ అనమాట. ఎప్పుడు గూండారాజ్ పాలన నడిచేటటువంటి బీహార్లో ఎన్నికలు కనీసం అంటే 5-6 ఫేజుల్లో జరుగుతాయి అనమాట. అంటే 5-6 విడతలుగా జరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం 2 ఫేజుల్లో జరుగుతున్నాయంటే అదొక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. అందుకు కారణం బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనమాట. అర్థమవుతుందా? ఇక బీహార్లో 2 ప్రధాన కూటములు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది కేవలం నామమాత్రంగా ఉండదు. దానివల్ల యూజ్ ఏమిలే, వాళ్ళకి అంత సీన్ లేదు. ఇక ఆ 2 ప్రధాన కూటముల్లో ఒకటి వచ్చేసి ఇండీ కూటమి, రెండోది వచ్చేసి ఎన్డీఏ కూటమి. అయితే ఈ ఇండీ కూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందినటువంటి రాష్ట్రీయ జనతాదళ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో సహా మరో 4 పార్టీలు ఉన్నాయి. ఏది ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో తోకాతోడడం ఏదో ఉన్నాయి. ఇక ఈ కూటమికి నాయకత్వం వహిస్తుంది వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం అయినటువంటి తేజస్వి యాదవ్. సరే, ఈ తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశాడు. ఆ ఎన్నికల మేనిఫెస్టోను నిన్ననే ప్రారంభించాడు. ఇక ఆ ఎన్నికల మేనిఫెస్టోలో బీహార్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. అది ఎట్లా సాధ్యమా? అది కూడా తాను అధికారం చేపట్టినటువంటి 20 రోజుల్లో బీహార్లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్క వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు. అంటే బీహార్లో 2.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఆ లెక్కన ఈ తేజస్వి యాదవ్ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం చొప్పున 2.5 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినాడు. అర్థమైందా? అది కూడా ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో. నాకు తెలిసి ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రపంచంలో మరే దేశంలో కూడా ఉండవు నాకు తెలిసి అయితే. కానీ ఈయన గారు ఇంత మేధావైనటువంటి తేజస్వి యాదవ్ మాత్రం 2.5 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి హామీ అయితే ఇచ్చాడు. జనాలు నమ్మినారో ఇంకంతే ఫసక్కే, అది విషయం. పైగా బీహార్ కా తేజస్వి ఫ్రంట్ పత్ర అనేటటువంటి టైటిల్తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి తేజస్వి యాదవ్ కాంగ్రెస్ నేత పవన్ కేరాతో కలిసి ఈ మేనిఫెస్టోని అయితే విడుదల చేశారన్నమాట. నూతన అభివృద్ధి చెందినటువంటి బీహార్ తమ విజన్ అంటూ ప్రకటన చేశారు. అంతేకాకుండా జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని చెప్పేసి ప్రకటించినారు. అంటే మన పక్క ఈ అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కదా, ఆ మాదిరిగనమాట. సరే, ఇకపోతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లను పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇకపోతే రైతులు పండించేటువంటి పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండీలు అలాగే మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పినారు. ఎన్ని హామీలో చూడండి. ఇకపోతే జన స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పినారు. జనాభాకు అనుగుణంగా 50% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఎన్ని హామీలు! అంతేకాకుండా ప్రతి మహిళకు కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి నెలకు 2,500 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఇకపోతే స్వయం సహాయక బృందాలుగా ఉన్నటువంటి ఈ జీవికలను నెలకు 30,000 రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. మొత్తంగా ఈ ఇండీ కూటమి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత కావాలో తెలిసిన కనీసం 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఏది? బీహార్లో. కానీ బీహార్ బడ్జెట్ మాత్రం పట్టుమని 2 లక్షల కోట్లు మాత్రమే ఉండాలి. మరి మిగిలిన డబ్బంతా కూడా ఎక్కడి నుంచి తెస్తారు? ఏడు నుంచి తెస్తాడు ఈ తేజస్వి యాదవ్? ఏమైనా వాళ్ళ నాన్నగారు గతంలో ఏమైనా స్కాములు పాడు చేశారు కదా, అదంతా తీసుకొచ్చి పెట్టినా కూడా సరిపోదు. ఏ లెక్కన తెస్తాడు అంటాలే. పైగా ఈ మేధావి ఏది, ఈయన మామూలు చదవరు కాదు, చెప్పినాం కదా, అలాంటి మేధావి ఈ బీహార్లో నాలెడ్జ్ పార్క్ నిర్మిస్తాడంట. అంతేకాకుండా తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాగా బీహార్ను 3 పువ్వులు 6 కాయలుగా పరిపాలిస్తాడంట. ఏది? వాళ్ళ నాన్నలాగా. వాళ్ళ నాన్న ఎట్ట పరిపాలించాడు మీకు కూడా బాగా తెలుసు కదా, అది విషయం. దీంతో ఈ ఇండీ కూటమి గుంపు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని చూసి బీహార్ ప్రజలంతా కూడా షాక్ అయిపోయినారు. ఇదేంద్ర నాయన, ఈ మనం కనీసం కళ్ళ కూడా ఊహించడమే ఇటన్నీ కూడా వీళ్ళంతా వరాలు ప్రకటించాను నేను, ఇవన్నీ సాధ్యమేనా అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. వీళ్ళకు ఓటేస్తే తమ పని ఖతమేనని చెప్పేసి బీహార్ ప్రజలంతా కూడా భయపడతారంట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ హామీలు అట్టున్నాయన్నమాట. ఏది? ఇవన్నీ వల్లగానే హామీలు అనమాట. దీంతో బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం అయితే ఖాయంగా కనపడుతుంది. అది విషయం. పొరపాటున వీళ్ళ ఉచ్చులో బండారా, వీళ్ళ మాయలో బండారా, ఇంకంతే ఇంకాడి సాపు చుట్టేయాల. ఏది? మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో ఈయన రాహుల్ గాంధీ చెప్పినాడు కదా, ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చామని చెప్పేసి. ఏది? కార్డులు కొట్టి మరీ చూపించాడు అందరికీ. ఇదిగో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ 1,00,000 ఇచ్చాం కుటుంబానికి అని. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ వీళ్ళంతా ఓట్లు
ఓట్లేసిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోతే వాళ్ళు జెండా అయితే పడదన్నారు, ఏది మీకు ఇచ్చేదని. అట్టుంటుంది ఇది కూడా. జనాలు తెలివిగా ఆలోచన చేస్తే బొత్తారు, లేకపోతే ఇంకంతే ఎత్తడమే, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.